కూటమి ప్రభుత్వంపై ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివేయడంతో వైద్యం అందక ఎంతో మంది చనిపోతున్నారని విమర్శించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని అమల్లోకి తెచ్చాక లక్షల మందికి మేలు జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందక తన నియోజకవర్గంలో 2 కుటుంబాల్లో విషాదం నెలకొందని చెప్పారు. దీనికి చంద్రబాబు కుటిల రాజకీయమే కారణమని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈరోజు 4000 మందిని కంట్రోల్ చేయలేక 6గురిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎలా శిక్షించాలి? దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారైన చంద్రబాబుది కాదా? డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిది కాదా? సకల శాఖలు నిర్వహిస్తున్నటువంటి లోకేష్వి కాదా? ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు మీరు సమాధానం చెప్తారో చెప్పండి. ఇక్కడ ఎమ్మెల్యేని, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేని కూడా అపహాస్యానికి లోను చేయడం అత్యంత హేయమైనటువంటి చర్య. మరి ఈ రకమైనటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్న కలెక్టర్ గారికి పట్టదు, జడ్పీసీఈఓ గారికి పట్టదు, మంత్రులకు పట్టదు, ముఖ్యమంత్రి గారికి పట్టదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి పట్టదు. మరి ఏం పరిపాలన ఇది? మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఉన్నప్పుడు ప్రోటోకాల్ లేదు మా ఎమ్మెల్యేకి అని మాట్లాడారు కదా. అధికారంలో లేనప్పుడు నీతులు చెప్తారా? అధికారంలోకి వచ్చిన తర్వాత వాతలు పెడతారా?